పుష్ప విలన్ పై కేసు నమోదవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఫహద్ ఫజిల్ హీరోగా పెయిన్ కలి అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ కేరళలో ఎర్నాకుళం సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారట. అయితే కీలక సన్నివేశాల్లోనూ ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించాల్సి వచ్చింది. ఇదే టైంలో అత్యవసర చికిత్స కొరకు వేచి చూస్తున్న రోగులను చిత్ర యూనిట్ సభ్యులు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదట. దీంతో మానవ హక్కుల సంఘం ఫహద్ ఫజిల్ అండ్ టీం పై కేసు నమోదు చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందనివ్వకుండా సినిమా కోసం ఆపడమేంటి అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారట. మరోపక్క హాస్పిటల్లో ఉన్న వస్తువులు కూడా పాడు చేసినట్లు వైద్యులు కూడా చిత్ర బృందంపై ఆరోపణలు చేశారట. అయితే నిర్మాతలు ఆ ఆరోపణలు కొట్టివేశారట. హాస్పిటల్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నాకే షూటింగ్ చేసినట్లు వారు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఫహద్ ఫజిల్ విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పుష్ప పార్ట్ 1 లో ఇతను మెయిన్ విలన్ గా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ పార్ట్ లో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. మరో పక్క ఇతను హీరోగా వచ్చిన ఆవేశం సినిమా తెలుగులో డబ్బా అవ్వకపోయినా చాలా మంది ప్రేక్షకులు చూశారు. దీనిని బట్టి తెలుగులో ఫహద్ కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.